హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న కటింగ్తో మీ ముందుకు వచ్చేసానండి. కటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా సరే మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. మనం టైలరింగ్ చేస్తున్నామంటే టైలరింగ్ ఒక్కటే మనకి అంటే మంచి బాగా పర్ఫెక్ట్గా కుట్టేయలేము ఒకసారి. అలాగని అన్నీ పోతాయని కాదు. నేను ఫస్ట్ నేర్చుకున్నప్పుడు నాకు స్టిచ్చింగ్ నేర్చుకున్నది నేను 14 డేస్ నేర్చుకున్నానండి. ఒక్క 1 మంత్ కూడా నేర్చుకోలేదు. మిషన్ అయితే కొనేసుకున్నాను. నాకు నేర్పించింది మా రిలేటివ్సే నేర్పించారు. అంటే అత్తయ్య అవుతుందనమాట. ఆవిడ నేర్పించింది. ఆవిడ దగ్గరే నేర్చుకున్నా. ఫస్టే నేను జాకెట్ అయితే నేర్చేసుకున్నాను అనమాట. ఎందుకంటే టైం లేదు కదా. జాకెట్ కటింగు స్టిచ్చింగు చూపించి నేర్చుకోమంది. మిషన్ కొనుక్కొని అక్కడ పెట్టుకొని అన్నీ క్లియర్గా చెప్పిందండి. చాలా బాగా చెప్పింది. అప్పుడు ఆవిడ చెప్పబట్టే నేను ఈరోజు ఇలా ఏదన్నా ఒక రూపాయి అనేది సంపాదించగలుగుతున్నాను అనమాట. బ్లౌజులు కుట్టగలుగుతున్నా. ఆ రోజు అనుకోకుండానే స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవడం జరిగిందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్టిచ్చింగ్ నేర్చుకుంటానని. బేబీ నేను డెలివరీ అయిన 8 మంత్స్కి అనుకుంటండి. ఇంకా వెంటనే స్టిచ్చింగ్ నేర్చుకొని ఏదో ఒకటి నేర్చుకోవాలని అంటే సరేలే అని స్టిచ్చింగ్ కొంచెం ఇంట్రెస్ట్ అనమాట కొద్దిగా. ఇంట్రెస్ట్ కొలది నేను వెళ్ళి మిషన్ నేర్చుకోవడం అని చెప్పారు ఇంట్లో వాళ్ళు. ఇక్కడ వాళ్ళు పర్మిషన్ ఇచ్చాక వెళ్ళి ఒక 14 డేసేనండి. ఇంకా 1 మంత్ అలా ఉంటే ఇంకా మంచిగా అప్పుడు ఫస్ట్లోనే కుడదునేమో. 14 డేస్ అయితే నేర్చుకున్నాను మంచిగా. నేర్చుకొని ఇంకా ఓన్లీ బ్లౌజ్ ఒకటే నేర్చుకున్నా. లంగా కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ చూపించిందండి. ఎలా స్టిచ్ చేయాలని. అప్పుడప్పుడు ఇంక నేను వచ్చేసిన తర్వాత ఇక్కడికి నేర్చుకున్న తర్వాత వచ్చేసాననమాట. 14 రోజుల తర్వాత వచ్చేసాక జాయిగా కొంచెం కుడుతున్నా. అప్పుడు ఒక్కోటి పోవడం, బయట వాళ్ళే కుట్టలేదు, నేనే కుట్టుకోవడం, అలా అలా స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొంచెం ఎవరియన్నా అందరివి కుదరవు కదా. కొంతమంది కుదిరి కొంతమంది కుదరకపోవడం అలా ఉండేది. అప్పుడు అది చూసి ఇంక నేను సరే జాయిగా ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయా ఏంటని ఏదైనా డౌట్ వచ్చినా, ఇది ఎలా కట్ చేయాలన్నా లంగాలు అలాంటివి ఏమన్నా కట్ చేయాలన్నప్పుడు ఇది ఎలా కట్ చేయాలని ఫోన్ చేసి డౌట్లు వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉండేదాన్ని నేను. ఇది ఎలాగా, ఇది ఎక్కడ ఏం చేయాలి అనేసి. నేను చాలా పేషెన్స్గా అయితే నేర్పించింది. ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. నేర్పించింది అనమాట. బాగా నేర్పించింది. ఇప్పటికీ ఆవిడ బ్లౌజులు అవి స్టిచ్ చేస్తుంది. బాగా స్టిచ్ చేస్తుంది. చేయని మోడల్ అంటూ ఉండదు. బాగా కుట్టిద్ది అనమాట. నేను కొంచెం నేర్చుకొని ఇంకా అలాగా ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేయగలుగుతున్నాను. ఏ బ్లౌజ్నైనా సరే మనం ఒకటే అంటే బ్లౌజులన్నీ కుదురుతాయా అంటే అందరికీ కుదరవండి. ఎవరికైనా ఏదో ఒక బ్లౌజ్ పోతుంది. అలాగే నాకు ఇప్పుడు రీసెంట్ టైంలోనే ఒక బ్లౌజ్ వాళ్ళేంటంటే ఆదికి ఒక బ్లౌజ్ ఇచ్చారండి. ఆ బ్లౌజ్ని బట్టి మనం స్టిచ్ చేస్తాం కదా. డాట్స్ కూడా నేను ఆ బ్లౌజ్ని బట్టి వేసాను. అది ఎడంగా ఉందనమాట. నార్మల్గా అయితే 2:30 పావుతక్కువ 3 వరకు పెడతాం మనం. డాట్స్ ఇదే ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్స్ లెంత్ ఉంటుంది కదండి అది. ఇది చాలా ఎక్కువ ఉంది. నేను స్టిచ్ చేసేప్పుడే అనుకున్నా ఒకవేళ వీళ్ళకి ఇలాగే ఉంటుందేమో, ఆది బ్లౌజ్ అలాగే ఉంది కదా అని. కుట్టినప్పుడు కూడా 2, 3 సార్లు అయితే చెక్ చేసుకున్నాను. అయినా సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత చూసుకొని ఇవి ఏమంటారు ఫ్రంట్ మన షేప్ ఉంటుంది కదండి, అది చంక వైపుకి వచ్చింది, స్ట్రైట్గా లేదు అని చెప్పారు. అది బ్లౌజ్కి కూడా అలాగే ఉంది. నేను చూసుకోలేదు. ఆ బ్లౌజ్ పంపించాను. కొంచెం ఈ 3 కొంచెం సరి చేసి ఇవ్వండి ఆది బ్లౌజ్తో సహా అని చెప్పారనమాట. ఎంత అయితే అంత అమౌంట్ ఇస్తాను, సరి చేయండి అన్నారు. ఇంక సర్లే అని అమౌంట్ ఏమొద్దులేండి, మనం స్టిచ్ చేసినవి కదండి, ఆ స్టిచ్ చేసినప్పుడు డబ్బులు తీసుకుంటాం కదా, అందుకే అమౌంట్ వద్దు, నేనే స్టిచ్ చేసేసి ఇచ్చేస్తానులే అని తీసుకున్నారు. 2 బ్లౌజెస్ స్టిచ్ చేసి ఇచ్చేసాను. ఇంక వాళ్ళ ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఉందండి. అది కూడా మనం పక్కకు పెట్టాను. ఇంకా వాటిని కుట్లు తీయడానికి అవ్వట్లా. కొంచెం ఖాళీ లేదు. ఈ లోపల యూనిఫామ్స్ అవన్నీ వచ్చినాయి కదా, అవే స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఇంకా బ్లౌజులు కూడా కొన్ని ఆపేసి ఇంకా పని ఒకటి ఈరోజు
కుదిరితే ఈరోజు ట్రై చేస్తాను. ఆ బ్లౌజ్ కూడా ఇప్పేసి మొత్తం అంతా స్టిచ్చింగ్ చేస్తాను. వాళ్ళకి ఖాళీ అయినప్పుడు వచ్చి తీసుకెళ్తారనమాట. ఇలాంటి చిన్న చిన్నవి చేస్తూ ఉండాలండి. మనం టైలరింగ్ చేసేటప్పుడు ఎవరైనా కుట్టలేమని వచ్చినా, లేదంటే ఏయన్నా టైట్ లాగమని వచ్చినా, అలాంటివి చిన్న చిన్నవి కూడా మనం తీసుకొని చేయాలి. అప్పుడే కొంచెం మనకి మీద ఉన్న ఇంప్రెషన్ కొంచెం కొంచెం పెరిగిద్దనమాట. మనం చిరాకు పడుతూ మాట్లాడకూడదు. ఏదైనా ఉన్నా ఇలా కాదు ఇలాగా నాకు ఒకవేళ ఖాళీ లేకపోయినా ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా బిజీగా ఉన్నాను. ఒక 2 రోజులు పోయాక ఏస్తానను. ఏదో ఒకటి చెప్పుకోవాలి. అలా చెప్పడం వలన కొంచెం మన మీద గుడ్ ఇంప్రెషన్ అనేది వస్తదనమాట. నాకు చాలా ఎదురైనాయండి. అప్పుడప్పుడు మీకు వీడియోస్‌లో నేను షేర్ చేసుకుంటా ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు కటింగు. ఒకవేళ మీకు కటింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కావాలంటే కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు. కానీ లైక్స్ ఇవ్వట్లేదు. ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఆ చిన్న లైక్ వలన వీడియో ఇంకొంచెం మందికి రికమెండ్ అవుతది. ఆ రికమెండ్ అవుతే కొంచెం వ్యూస్ వస్తాయన్నమాట. దాని గురించి వాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడితే వాళ్ళు కూడా చూసి ఏమన్నా తెలుసుకుంటారు కదా అనేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. వీడియో నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఉంటానండి మరి.